జూలై 18, 19, 20 తారీఖులలో సింహరాశి వారు మీరు ప్రపంచానికే వ్యతిరేకం కాబోతూ ఉన్నారు. అలానే ప్రపంచం కూడా మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. నమస్కారం అండి అందరికీ. మనలో చెప్పుకోలేని ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అలానే ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, అత్త కోడళ్ళ మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యలు, చదువు, భార్య భర్తల మధ్య సమస్యలు, మానసిక సమస్యలు, నరదృష్టి కోసం లక్ష్మి నిలవకపోవటం, అలానే లక్ష్మి నిలకడగా లేకపోవటం, సంతానం కలగకపోవటం, గృహ శాంతి లేకపోవటం, గ్రహాల దోషాలు తొలగిపోవటానికి పరిష్కారం చేయబడును. శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ వశీకరణం మరియు పురుష వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా గురువు గారు ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ బాలాజీ గారు, వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9014162580. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ పెళ్ళి, కోర్టు సమస్యలు, సంతానం, మానసిక సమస్యలు, ఇలా ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు గురువుగారు. నమ్మకంతో ఒక్కసారి సంప్రదించి మీ సమస్యలను తొలగించుకోండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ జీవితంలో నుండి కష్టాలు మరియు సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. మరి మీ జీవితం అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతూ ఉంది, మీ జీవితంలో నుండి కష్టాలు ఎలా తొలగిపోబోతూ ఉన్నాయి, మీ జాతకంలో అంటే ఏవైనా దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రపంచానికి మీరు వ్యతిరేకంగా ఎందుకుంటారో తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే సింహరాశికి అధిపతి సూర్యుడు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సూర్య భగవానుని యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడు సూర్యుని యొక్క అనుకూలత చాలా బలంగా గొప్పగా ఉంటుంది అంటే వీరు ఎప్పుడైతే అంటే సూర్యుని నమ్ముతారో లేదా సూర్యుడు 11వ లేదా 8వ ఇంట్లో బలంగా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా కూడా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విపరీతంగా కలిసి వస్తుంది. కానీ కోపం మాత్రం వీరికి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క కోపాన్ని తగ్గించుకున్నట్లు అయితే గనక వీరి దశ అనేది మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. వీరు ఏదైతే కొంచెం కోపంలో ఉంటారో లేదా కొన్ని సమస్యల్లో ఉంటారో ఆ కోపం మరియు సమస్యలు రెండూ కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకున్నా, మీ జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి లాభాలను మీరు పొందాలి అనుకున్నా సరే అద్భుతంగా మీరు ముందుకు ఎదిగి మీ జీవితంలో ఉండే సమస్యలను మరియు కష్టాలను తొలగించుకొని అత్యంత ఉన్నతమైనటువంటి ఫలితాలను చాలా త్వరగానే పొందబోతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారికి ఏంటంటే చాలా కూడా కలిసి వచ్చే యోగం కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారికి జీవితంలో అత్యంత ఎక్కువగా కలిసి వచ్చే యోగం అనేది కనిపిస్తుంది. కానీ వీరు ప్రపంచానికి ఎందుకు విరుద్ధంగా ఉంటారు అంటే ప్రపంచమంతా ఒకవైపు ఉంటే వీరు ఒకవైపు ఉంటారు. వీరు అనుకున్నది సాధించటం కోసం ఎంతైనా కష్టపడడానికి వీరు సిద్ధపడతారన్నమాట. సింహరాశి వారు ఒక పట్టుదల అనేది ఉంటుంది. అంటే ఇది చేయాలి, వాళ్ళు చేసేది వారికి కరెక్ట్ అని అనిపించినప్పుడు వారు ప్రపంచానికి భయపడరు. అంటే అందులో ఎంతో కొంత నిజం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే సింహరాశి వారు ఏదైనా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేవి అన్నీ కూడా అంటే ఒక ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉంటాయి. వీరు ప్రపంచానికి వ్యతిరేకంగా వెళ్తారు, కానీ వీరి మనస్సాక్షికి వ్యతిరేకంగా ఉండరు. ఎందుకు అంటే వీరి మనస్సు పైన వీరికి చాలా నమ్మకం. ఎప్పుడూ కూడా వీరి మనస్సు వీరిని మోసం చేయదు. అలానే ఈ సింహరాశి వారికి వీరి మనస్సు ఎప్పుడూ కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరు చేసే పనులకి కూడా వీరి మనస్సు అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడూ వీరికి వ్యతిరేకంగా కానీ అలానే వీరు అంటే వీరి మనస్సుకి వ్యతిరేకంగా ఎందుకు ఉండరు అంటే వీరి మనస్సు చెప్పింది 100కి 100% కూడా అన్ని నిజాలవుతూనే వస్తాయి. వీరి బ్రెయిన్ చాలా షార్ప్గా
పనిచేస్తుంది. నిజానికి అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు అంటే వారు మాట్లాడే మాటలో 10 రకాలుగా భావాలను, అర్థాలను, నానార్థాలను వెతుకుతూ ఉంటారన్నమాట. అన్ని కోణాలుగా ఆలోచించి పూర్తిగా వారు మాట్లాడింది దేనికోసం అనేది అంటే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. వారు మంచి కోసమా, చెడు కోసమా, మంచితనం అనే ముసుగులో ఉండి ముంచేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అనేటటువంటి కోణంలో కూడా వీరు దర్యాప్తు చేసి ఖచ్చితంగా దానిని నిరూపించుకుంటారు. అంటే ఎదుటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులని నిరూపించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇంత తెలివితేటలను కలిగి ఉంటారు కాబట్టి వారిపైన వారి మనస్సు పైన వారికి నమ్మకం ఉంటుంది. కాబట్టి వారు ఏదైనా ఒక పని చేస్తే ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నా సరే కానీ ఈ వ్యక్తులు మాత్రం వీరికి నచ్చినట్లుగానే ఉంటారు. ప్రపంచానికి ఎదురెళ్ళి మరి వీరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మరియు ఎన్నో రకాల బాధలు అనేవి ఉంటూ ఉంటాయి. కానీ వీరిని వీరే పరిష్కరించుకుంటారు. వీరి సమస్యను వీరే పరిష్కరించుకునేంత ధైర్యాన్ని కూడా వీరి కలిగి ఉంటారన్నమాట. సమస్యను ఎవరో వచ్చి పరిష్కరించాలి, ఒక సమస్యని ఎవరో వచ్చి పరిష్కరించి అంటే ఉండాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఉండదు. ఎవరిపైన కూడా డిపెండ్ కారన్నమాట. వీరు సింగిల్గానే ఉంటారు, దేన్నైనా సింగిల్గానే ఎదుర్కొంటారన్నమాట. ఇలానే ప్రపంచానికి వీరు వ్యతిరేకంగా ఉండటానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే వీరు ఎవరిని నమ్మరు, ఎవరిపైన కూడా ఆశ కానీ ఆధారం కానీ డిపెండ్ అయి ఉండటం కానీ ఇలా చేయరన్నమాట. వీరిని వీరు నమ్ముకొని ముందడుగు వేస్తూ ఉంటారు. ఎందుకంటే కష్టపడి వీరి సొంత కష్టాన్ని మాత్రమే నాది అని దర్జాగా చెప్పుకుంటారు. అంతే తప్ప వీరి తాతల ఆస్తి కావచ్చు, వీరి చుట్టాల ఆస్తి కావచ్చు, దాన్ని మాత్రం నాది అని వీరు పొరపాటున కూడా అనుకోరు. వీరి ఆస్తి అనేది ఏదైనా ఉంది అంటే వీరిని అంటే ఇలా ఉంటారన్నమాట. వీరి తెలివితేటలు, వీరి మంచితనం, వీరు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా ఒక అద్భుతంగా ఉంటాయి. అందుకే వీరిని వీరే నమ్ముకుంటారన్నమాట. ఎవరిపైన కూడా ఆశపడరు, ఆధారపడరు. అలానే ప్రపంచమంతా ఒకవైపు ఉన్న ప్రపంచమంతా కాదు అంటున్నా వీరు అవుతుంది అని చెప్పి నిరూపిస్తారు కూడా. అలానే వీరు నిరూపించగలరు కూడా. అంటే ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన వీరి మనస్సాక్షిని వీరు చంపుకోలేరు. ఎందుకంటే వీరి మనస్సు పైన, వీరి ఆలోచనలపైన, వీరిపైన వీరికి అంత నమ్మకం. ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా ప్రపంచం గురించి ఆలోచించారంటే మనుషుల గురించి ఆలోచించరు. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో మంచిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, లేదా బాగా సంపాదిస్తారు, బాగా ఎదుగుతారు అని అంటే ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఉండే మనుషులు చూసి ఓర్చుకోలేరు. ఎవరైనా సరే, మనవారైనా మందివారైనా చూసి ఓర్చుకోలేరన్నమాట. అందుకని చెప్పి మీరు మీ జీవితంలో ప్రపంచాన్ని వీరు అసలు నమ్మరన్నమాట. అంటే మనుషులను నమ్మరు. ఎందుకంటే కాస్త నవ్వుతూ తిరిగినా, అందంగా ఉన్నా, బాగా సంపాదిస్తున్నా, తెలివితేటలు ఉన్నా, ఇలా మంచి లక్షణాలు ఒకరిలో కనిపించాయి అంటే వారికి వ్యతిరేకంగా ప్రపంచమే ఉంటుంది. ఎందుకంటే వారిని ఏదో ఒక రకంగా వారిలో ఉండే మైనస్ పాయింట్ని వెతికి తీస్తారు. ఒకవేళ ఎంత వెతికినా మైనస్ అనేది కనబడలేదు అంటే వారే సృష్టించేస్తారు. అంటే ఎక్కడి నుండి ఆమె మనస్సు ఆమె మానసికంగా ప్రశాంతంగా ఉండకూడదు, మానసికంగా ఆమె దెబ్బతినాలి, ప్రశాంతంగా సంతోషంగా ఉండకూడదు. అప్పుడైతే వారి కళ్ళు చల్లబడతాయి అన్నమాట. ఎందుకంటే వారికి ఎలాగూ తెలివితేటలతో సంపాదించుకునే అంత దమ్ము లేదు. అలానే ఒక వ్యక్తి తెలివితేటలతో సంపాదించుకొని ఆనందంగా ఉంటుంది అంటే చూసి తట్టుకునేంత శక్తి లేదు. మరి ఇంకేం చేస్తారు? ఒక వ్యక్తి పైన పడి ఏడవటం తప్ప. ఈ సమాజంలో మనం ఉన్నాము, లేదా ఒక మనిషి పుట్టుగా మనం పుట్టాము అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. అది చదువుతోనే ముడిపడి ఉండాలి అని ఏది కూడా ఉండదు. చదువు లేకపోయినా సరే మీ ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి, మీ తెలివితేటలు ఏంటి, మీరు ఏదైతే చేయగలరో, మీరు రోజు కూలివారే కావచ్చు, అందులోనే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకునే మార్గాలు ఏంటి అని వెతకాలి. అంటే మీరు రోజు కూలి చేసే వారిలో ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. అంటే వారిలో వారికే ఉంటుందన్నమాట. ఒకవేళ అంటే వీరు కూలికి రాకపోతే వారికి ఆ లోటు అనేది కనిపించాలి. అప్పుడు అది మీ ప్రత్యేకత అంటారు. అంటే మీరు నిత్యం కూలికి వెళుతూ ఉన్నారనుకోండి, మీరు కూలికి వెళ్ళినప్పుడు ఆ కూలి పని ప్రత్యేకత ఉండాలి. అంటే 10 మంది ఒకలా ఉంటే మీరు ఒకలా ఉండాలి. మీ ప్రత్యేకతను మీరు చాటు చెప్పుకోవాలి. అప్పుడే మీరు లేని లోటు ఎదుటి వ్యక్తులకు అర్థమైనప్పుడే మీ గొప్పతనం అవుతుంది. అప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా చూడటం మొదలు పెడతారు. ముఖ్యంగా
మీరు లేకపోతే ఆ పనికి అందం లేదు అనే విధంగా ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఇది మీలో ఇలాంటి టాలెంట్ కానీ ఉంటే ఖచ్చితంగా కూడా మీరు ఒక స్పెషల్ పర్సన్గా కనిపిస్తారు. అలానే మీరు కూలివారే కావచ్చు, రోజు కూలి చేసుకునే వారైనప్పటికీ మీ చేతికి పెద్ద పెద్ద బాధ్యతలు వస్తాయి. అంటే కూలి వారందరినీ కూడా మీరే జమ చేయడం, అంటే వారందరికీ ఒక ఓనర్ లాగా అయిపోతారన్నమాట. సో ఇలా మీ స్టేటస్ని మీరు మార్చుకోవచ్చు, మారిపోతుంది కూడా. ఇలా మీ ప్రత్యేకతను మీ రంగంలో మీరు చాటి చెప్పుకుంటే సరిపోతుంది. ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారు మీ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.